బెన్యామీను దేవునికి ప్రియుడు, అతడు ఆయన యొద్ద సురక్షితంగా ఉంటున్నాడంట. దేవునికి ఎవరు ప్రియముగా బ్రతుకుతున్నా వారు సురక్షితంగా ఉంటారమ్మా. ఎట్లా? మీరు ఇప్పుడు ఎట్టున్నారు? సురక్షితంగా. ఎందుకు? మీ బలమా, మీ డబ్బా, మీ శక్తి అంతా మా ప్రసాదనేనా? అవా మన పిల్లల మన బలం కాదు, ఆయన మన బలమయ్యాడు. మనం ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తూ ఉంటాడంట. ఆమేన్. మనం ఆయన కొరకు నిలబడతా ఉంటే మన కొరకు ఆయన నిలబడతా ఉంటాడు. మనం ఆయనను స్తుతిస్తూ ఉంటే, మనం ఆయనను మహిమపరుస్తూ ఉంటే మనతో పాటుగా ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఎవరు ప్రియముగా ఉన్నా దేవుడు వారిని గనులుగా మార్చివేస్తున్నాడు. ఎవరు దేవునికి ప్రియముగా ఉన్నా తన ఆత్మను దేవుడు